ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ క్రమంలో బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం వద్ద అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ తనతో పాటు లాయర్లను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆఫీసు ముందే కేటీఆర్ను పోలీసులు అడ్డుకోవడంతో తన లాయర్లను అనుమతిస్తేనే విచారణకు వస్తానని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. అనంతరం కేటీఆర్ ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులపై రిప్లై ఇస్తూ లేఖ రాశారు. అందులో హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని కేటీఆర్ కోరారు. కాగా కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆధారంగా మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని రాష్ట్ర ప్రజలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ వెంట వచ్చిన లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకవేళ లాయర్లను అనుమతించకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని ఏసీబీ అడిషనల్ ఎస్పీకి తెలిపారు. అదేవిధంగా విచారణకు లాయర్లను అనుమతించకపోవడంపై ఏసీబీ అధికారులు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అయితే వారి స్పందన కోసం కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ఎదుట 30 నిమిషాలు వేచి చూశారు. అధికారుల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కేటీఆర్ నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వెళ్ళిపోయారు. హైకోర్టులో తర్వాత 2 విషయాలు అడిగినారు. మీకు తెలిసిన విషయాలు చెప్పండి, తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్తో ఉంటాయి. తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్స్ ఉంటాయి? ఆ చెప్పండి, సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, రిజర్వ్ అయినది. పెండింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఈ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా వేయండి. ఎందుకనంటే సబ్సిడీస్ అయి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా చెప్పినాము. మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఏసీపీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టి అంత టైం ఇవ్వండి అని ఒక లెటరు, ఈ లెటరు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము. తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. అక్యూజ్డ్కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్, అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన